హాయ్ నేను సతీష్. ఓటింగ్లో ట్విస్ట్లు అసలు మామూలుగా లేవు. ఓటింగ్ గ్రాఫ్ చూస్తూ ఉంటే ఎవరు ఏంటనేది అర్థమవుతూ ఉంది. మరి ఫస్ట్ మీరు మిస్డ్ కాల్స్ కూడా ఓటు వేయండి, హాట్‌స్టార్‌లో వేయండి. అట్లాగే మన న్యూస్ బార్‌లో పోస్టర్స్‌లో కూడా పెట్టా. అందులో కూడా ఓటైతే వేయండి. ఆ లింక్ కూడా చూసేసి అసలు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు డిజర్వ్? టాప్ 5లో ఎవరు ఏ పొజిషన్ మీ దృష్టిలో 1, 2, 3, 4, 5? ఎందుకంటే టైటిల్ రేస్‌లో ఇద్దరి మధ్య పోటీ ఉంటే సూట్ కేస్ రేస్‌లో ముగ్గురి మధ్య పోటీ ఉంది. మరి సూట్ కేస్‌కి ఎవరు డిజర్వ్ అనేది ఇప్పటికే నేను ఒక వీడియో జర్నలిస్ట్ సతీష్‌లో అప్లోడ్ చేశా. అది డిజర్వ్ అనే కంటే ముగ్గురు డిజర్వే. కాకపోతే ఆ ముగ్గురులో బిగ్ బాస్ టీమ్ ఐదుగురు ఉండేటప్పుడు ఆఫర్ చేయాలా, నలుగురు ఉండేటప్పుడు చేయాలా, ముగ్గురు ఉండేటప్పుడు చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యి ఉంది కనుక వీళ్ళ అదృష్టం అంతా వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అయితే టైటిల్ రేస్‌లో కూడా ఉండే ఇద్దరు తనూజ అండ్ కళ్యాణ్ అయితే సూట్ కేస్ ఏ దశలో ఐదుగురున్నా, నలుగురున్నా, ముగ్గురున్నా వీళ్ళిద్దరూ తీసుకోరు. ఎందుకంటే విన్నర్ మధ్య మనిద్దరి మధ్య ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే తనూజ, ఇమాన్యుయల్ అండ్ తనూజ అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఇద్దరు ఉండేటప్పుడు మాత్రం ఊహించిన ట్విస్ట్‌లు గనుక సో వీళ్ళైతే సూట్ కేస్ తీసుకోరు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఎంత ఛాన్స్ ఉందంటే ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే కొన్ని చోట్ల చూస్తారు ఏదో ఒక చోట ఆ వెబ్‌సైట్‌లో ఎక్కువ ఉంది, ఈ వెబ్‌సైట్‌లో తక్కువ ఉంది, లేకపోతే ఈ పోల్‌లో ఎక్కువ ఉంది. అక్కడ ఇట్లా కాదు ఇన్‌స్టాలో గానీ, ట్విట్టర్ గానీ కాదు. అన్నీ చూసేటప్పుడు యావరేజ్‌గా కళ్యాణ్ 38% ఉంది. గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. 36 నుంచి 38కి వచ్చింది. తనూజ సెకండ్ ప్లేస్‌లో 28 ఉంది. 29 నుంచి ఒక పర్సెంటేజ్ తగ్గింది. అయితే ఓవరాల్‌గా వీళ్ళిద్దరికీ ఏంటంటే 66-70% ఇద్దరి మధ్య ఉంది. ఎప్పుడైనా సరే ఏ సీజన్‌లో అయినా సరే లాస్ట్‌కి వచ్చేసరికి గ్రాండ్ ఫినాలే ఓటింగ్ వచ్చేసరికి ఇట్లాగే జరుగుద్ది. అది ఎందుకు అనేది కూడా నేను చెబుతా. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతా ఉన్నది ఏంటంటే మీరు కళ్యాణ్‌కి వీళ్ళిద్దరికీ జస్ట్ 7-8% లేదా 7-10% డిఫరెన్స్ ఉందని చెబుతున్నారు. కానీ ఇంకా ఎక్కువ అంట 15%, 18%, 20% ఇట్లా ఉందంట కూడా చెబుతూ ఉన్నారు. ఒకే చోట కళ్యాణ్‌కి ఏకంగా 50%, 45%కి పైగా పడుతుందంట. అలా చూసుకుంటే మరి ఆ ఇద్దరికి 90% జరిగిపోతే మిగతా వాళ్ళందరికి కలిపి ముగ్గురికి 10% అనేది కరెక్ట్ కాదు. అది ఫెయిర్ కాదు. అది కరెక్ట్ ఓటింగ్ కాదు. అది బాట్స్‌లో వేసే ఓటింగ్ అది. దాన్ని చూసి మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకండి. క్లియర్‌గా చెబుతా ఉన్నాను కదా! ఎవ్రీడే గమనిస్తా కదా! మార్నింగ్ చెప్పేటప్పుడు కూడా ఒక 7-8% ఉంటే ఇప్పటికి ఒక 10% వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది. ఆయన 38, ఈమె 28 అట్లా ఉంది. యావరేజ్‌గా చూసుకున్నా సరే ఇట్లానే అటు ఇటుగా ఉంటుంది తప్ప మరీ 20%, 30% అంత డిఫరెన్స్ అయితే లేదు. అయితే ఈరోజు ఎపిసోడ్ కూడా అతనికి ఇంకా ప్లస్ పాయింట్ అవుద్ది. ప్రోమో చూసారు కదా! నాకు మార్నింగ్ అప్డేట్ వచ్చింది. అది కూడా వచ్చింది ఏంటంటే ఆయన పడిపోయాడు. ప్రోమోలో చూసారు కదా! పడిపోయాడు. వేరే వాళ్ళైతే కాలు ఇరిగిపోయేదేమో. నిజంగా లక్కీగా అదృష్టవంతుడే. చూసేటప్పుడు పెద్దగా ఏదో అయిపోయింది అనిపిస్తది. బట్ పర్వాలేదు రికవర్ అయ్యాడు. చిన్నదే లక్కీగా అని చెప్పారు. అందువల్ల నేను కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పేటప్పుడు కూడా చెప్పా. నేను వీడియో పెట్టిన ఒక 20 మినిట్స్‌లో అంతలో ప్రోమో వచ్చింది. సో మొత్తానికి ఇట్లాంటివి కూడా ఉంటాయి. పైగా ఈరోజు ఎపిసోడ్‌లో కూడా అతను ఆ అమ్మాయి కోసం త్యాగం చేయడం, అట్లాగే ఇవన్నీ కూడా కష్టపడి ఆడుకుంటూ వస్తా ఉన్నాడు కదా! ఇవన్నీ కూడా అతనికైతే విన్నర్‌గా ఎందుకు నిలవబోతున్నాడు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ప్రస్తుతానికి ఎందుకు కనిపిస్తున్నాయని ఈ వీడియో అయిపోయిన వెంటనే ఒక 10 రీజన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ రీజన్స్ అవి ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో జర్నలిస్ట్ సతీష్‌లో అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఆయన ఓపిక, సహనంతో కూడా ఉన్నాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనూజ విషయంలో ప్రతీదీ ఆయన నేను రెడీ సాక్రిఫైస్ చేయడానికి అన్నట్టు ఉండడం వల్ల కొంత పాజిటివిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రైవలరీ ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. బట్ అది కుదరలే. అట్లా అని చెప్పేసి ఆయన కృతజ్ఞతా భావంతో ఉంటే ఆవిడ ఒక డామినేషన్ నేచర్‌తో ఉండడం వల్ల ఆయన మీద సమయం, సందర్భం ఎప్పుడైనా సరే చిరాకు పడడం, కోపం పడడం, విసుక్కోవడం ఇవన్నీ కూడా ఆమెకు మైనస్ అయితే అతనికి పాజిటివ్ అయ్యాయి. ఆయన కూడా ఫస్ట్ 3 వీక్స్ ఉండే డిజాస్టర్ బిహేవియర్ అంతా చేంజ్ చేసుకున్నాడు. సో ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. ఎందుకు ఇతనికి ఓటింగ్ పెరుగుతా ఉంది, పడతా ఉందంటే అది ఇప్పుడు చెప్పడం నేను ధర్మం కాదు. ఎందుకంటే ఇంకా మంగళ, బుధ, గురువారాలు, శుక్రవారం వరకు ఇంకా 4 రోజులు ఓటింగ్ జరుగుతూ ఉంది కనుక మిగతా వాళ్ళకి అన్యాయం జరిగిద్ది. అది కంప్లీట్‌గా అయిపోయాక ఓటింగ్ మొత్తం లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాక శుక్రవారం అర్ధరాత్రితో అయిపోతాయి కదా! అప్పుడు ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఓటింగ్ వీడియో అనాలిసిస్ ఉంటుంది కదా! అందులో చెబుతా. షాకింగ్ రీజన్స్ ఏంటి? ఎందుకు ఎవరికి ఓటింగ్ పెరుగుతుంది? ఎందుకు తగ్గుతుంది ఏంటని ఇప్పుడు చెప్పడం ధర్మం కాదు, భావ్యం కాదు అది. ఇక మిగతా తనూజకి తగ్గిపోతుందా అంటే మెయిన్ ఏంటి ఆవిడ నేచర్ హౌస్‌లో ఉండేటప్పుడు మిగతా వాళ్ళతో ఉండే విధానం కూడా ప్రస్తుతానికి చూసుకుంటే ఆవిడ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అంటూ ఉంది కనుక ముందుగా సీరియల్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు ఆయనంటే కామన్ మ్యాన్ కేటగిరీకి వచ్చాడు. ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక సెలబ్రిటీ ఫేమ్ ఉండి సీరియల్ ఆర్టిస్ట్‌గా చాలా పాపులారిటీ ఉండి చాలా ఓటింగ్‌తో ముందుగా ఫ్యాన్స్ ఏర్పడి ఉండడం వల్ల ఆవిడ ఆడే విధానంకి ఇంత ఓటింగ్ జరుగుతుందంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. మంచి ఓటింగ్ జరుగుతున్నట్టుగా. ఆవిడని అభిమానించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు హౌస్‌లో ఆవిడ ఆడే స్ట్రాటజీలు కావచ్చు, ఆ క్యాలిక్యులేషన్స్ కావచ్చు ఎట్లా ఉంటుందంటే నేచర్ ఈ సీజన్ అంతా గమనిస్తే మీ ఇంటికొస్తే ఏమిస్తావు, మా ఇంటికొస్తే ఏం తెస్తావు అట్లాగే భరణి చూడండి. ఇప్పుడు బిగ్ బాస్ బజ్‌లో ఏం ఇంటర్వ్యూలో చెప్పాడు, అవును నాకు తెలుసు ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతుంది. ఎప్పుడు ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప ఇవ్వడం అనేది ఆవిడ డిక్షనరీలో ఉండదని మాదిరిగా చెప్పాడు ఆయన.
ఎంతసేపు నాకు 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 సెల్ఫిష్గానే ఆడుతుంది ఆ స్ట్రాటజీలు అన్నీ కూడా. ఓడిపోతే తీసుకోలేదు, ఏడుస్తూ ఎమోషన్ అయిపోతా, నామినేషన్ పాయింట్లు చెప్పలేదు, డైవర్ట్ గేమ్ ఆడుతుంది, ఎట్లాగ అవతల బద్నాం చేయాలా, బురద చేయాలి, ఈ టైపు నేచర్తో ఉండేటప్పుడు విన్నర్ అంటే కష్టమే. అవన్నీ మైనస్ అయిపోయినాయి ఆవిడకి. ఎంతమంది ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసినా టక్కమ నాకు సపోర్ట్ లేదు, నేను ఇండివిజువల్గా ఆడుకున్నా, ఇట్లా ఇన్ని మైనస్లు ఉండేటప్పుడు విన్నర్ అంటే ఉండేది. ఒకప్పుడు రేసులో ఒక 10వ వారం వరకు ఉండేది. ఎప్పుడైతే హైపర్ ఆది వాళ్ళు అందరూ వచ్చి చెప్పారో అప్పటి నుంచి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చెడగొట్టుకుంటూ వచ్చింది. మైనస్ పాయింట్లు అన్నీ ఉన్నాయి. మెయిన్ హెల్ప్ చేసినా చేయలేదు, నేనే అంత ఆడేశాను, నేనే అంత సాధించాను అనే టైపు కూడా. అట్లాగే 3వ ప్లేస్లో మొత్తానికి ప్రస్తుతానికి ఇమాన్యుయల్ ఉన్నాడు 13%. ఇతని జర్నీకి ఆడిన ఆటకి నిజంగా టాప్ 2లో ఉండాల్సినోడు, కానీ సేఫ్లో అయిపోయింది. మీరు ఎవరు అవునన్నా కాదని ఇది 100% వాస్తవం. ఎట్లా సేఫ్లో టాస్క్లు బాగా ఆడాడు కదా, ఆడాడు. నామినేషన్లో కూడా రాలే. మొత్తం జర్నీలో 3 సార్లు అయ్యాడు. అది కూడా 2వ వారం, 13వ వారం, ఈ 14వ వారం అంటే అందరూ ఉంటారు. ఇన్ని వారాలు నామినేషన్లో వెళ్ళాడంటే ఎంత సేఫ్గా ఆడాడో అర్థమవుతుంది కదా. స్ట్రాంగ్ ప్లేయరే, గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి ఎంటర్టైనర్, ఆల్రౌండర్. కానీ ఒక దగ్గర తప్పు జరిగితే తప్పు అని, ఒప్పు జరిగితే ఒప్పు అని చెప్పాలి. సో మమ్మీ మమ్మీ అని చెప్పి సంజన గురించే స్టాండ్ తీసుకోలేదు, మాట్లాడలేదు. అలా చాలా సందర్భాల్లో చాలామంది ఫైర్ అవుతాం అనుకుని మిస్ఫైర్ అవుతున్నా సరే లవర్స్ పార్క్ అని కామెంట్లు కావచ్చు అట్లాంటివి. ఇప్పుడు సంజన అనేటప్పుడు మమ్మీ తప్పు అని అంత గట్టిగా అడిగిన మనిషి అంతకుముందు కూడా చాలామంది చాలా సందర్భాలు ఇట్లాంటి కామెంట్లు చేసినప్పుడు ఎప్పుడు రియాక్ట్ అవ్వలే. బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే మెయిన్ అయితే ఫైటర్గా ఉండాలి, సింపతి సేకర్గా ఉండాలి. ఫైటర్గా ఉంటే మనం కౌశల్ జర్నీ గురించి చెప్పొచ్చు, అభిజిత్ గురించి చెప్పొచ్చు, బిందు మాధవ్ జర్నీ గురించి చెప్పొచ్చు. ఇట్లా చాలామందికి అయితే జర్నీస్ వచ్చినాయి. ఇక సింపతి శేఖర్ అంటే పల్లవి ప్రశాంత్ లాంటి కూడా విన్నర్ అయ్యాడు. అయితే ఫైటర్ లేదంటే ఇట్లా సింపతి శేఖర్గా ఇట్లా ఉండాలి. ఆ రెండు కాకుండా సేఫ్ ప్లేలో వెళ్ళిపోయాడు. విజయస్ అన్ని వీళ్ళందరూ ఫైటర్సే కదా. ఇమాన్యుయల్ ఆల్రౌండరే, కానీ కాదనట్లు అన్నీ ఉన్నా సరే మెయిన్ ఒక పాయింట్ చెప్పాల్సి వస్తే చెప్పకుండా పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సేఫ్గా వెళ్ళిపోయి అందరితో క్లియర్ చేసుకోవాలనే నేచర్తో దెబ్బ అయిపోయింది. ఇంకా 4th ప్లేస్లో డీమాన్ పవన్. ఇతనికి 12% జరుగుతూ ఉంది. ఈ లాస్ట్ వీక్లో ఉన్నట్టుగా ఫస్ట్ వీక్లో ఉన్నట్టుగా ఓవరాల్గా సీజన్ అంతా ఉంటే బాగుండు, కానీ 13 వారాలు కళ్ళు తెరవలేదురా తమ్ముడు అని సంజన అక్క చెప్పినట్టుగా అదే జరిగింది. లేదంటే ఖచ్చితంగా టాప్ 3లో ఉండాల్సినోడే. చూసారా, ఇమాన్యుయల్కి ఒక రకమైన మైనస్, డీమాన్ పవన్కి ఒక రకమైన మైనస్, ఇట్లా అయిపోయింది. సో ఇతడు ఏంటంటే కామనర్గా వచ్చాడు. గత సీజన్ల ఎఫెక్ట్తో మనం ఒక ట్రాక్ పెట్టుకుంటే కొన్నాళ్ళు ఉండొచ్చిన మాదిరిగా నేను చెప్పాడు. చూసారా, భయంగా ఉండేది. ఒక సెకండ్ వీక్ కెప్టెన్ అయ్యేసరికి అమ్మయ్య కెప్టెన్ అయ్యాను అంటే ఏదో ఒక ట్రాక్ ఇలాంటి స్ట్రాటజీతో వద్దాము. ఎందుకంటే ఆ భయం అయితే ఆటోమేటిక్గా ఉంటుందిలే. కామనర్స్కి అంత ఫేమ్ ఉండదు, సపోర్ట్ ఉండదు, పాపులారిటీ ఉండదు కనుక, ఫ్యాన్స్ ఉండరు కనుక ఎట్లా సర్వైవ్ అవుతాం అనేది. సో ఆ గెటిన్ అవ్వాలంటే ట్రాక్ ఉంటే బెటర్ అనుకుని ఆయన ఆ స్ట్రాటజీతో వచ్చాడు. అదే మైనస్ అయిపోయి, లేకపోతే బ్రహ్మాండంగా ఉండేది ఇతని జర్నీ. ఖచ్చితంగా టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్. సో మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇమాన్యుయల్, అతడు ఏం పేరు డీమాన్ పవన్, అట్లాగే సంజన, ముగ్గురు కలిపి సూట్ కేసు రేసులో ఉన్నారు 100%. ప్రతి ఓటు ఇంపార్టెంట్. సంజన ఒక 11% ఉంది. సంజనకు కూడా ఓటింగ్ తగ్గుతూ ఉంది. ఎందుకని నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పకూడదు కొని కంప్లీట్గా ఫినాలే వీక్ అయిపోయిన తర్వాత చెబుతా. మొత్తానికి ఆవిడ సూట్ కేసు ఆవిడ అందుకుంటే, ఆవిడ కూడా 5గురు ఉండేటప్పుడు కావచ్చు కానీ సూట్ కేసు పెడితే ఆవిడ అంత అదృష్టవంతురాలు ఇంకెవరు లేనట్టుగా. మరి ఎవరు తీసుకుంటారో చూడాలి. ఇంకా గట్టిగా ఓట్లు పడితే ఈవిడికి 4th ప్లేస్కి వెళ్తుంది. చూడాలి మరి. ఖచ్చితంగా ఇమాన్యుయల్ అయితే టాప్ 3లో ఉంటాడు. వీళ్ళిద్దరు డీమాన్ అండ్ సంజన విషయంలో 4th, 5th ప్లేస్ల కోసం టఫ్ ఫైట్ అయితే ఉంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేయండి, లైక్ చేయండి, జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ కూడా 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణ్ని గెలిపించబోతున్నాయి అని వైబ్ వచ్చింది కదా, ఎందుకు 10 రీజన్స్, చాలా వ్యాలిడ్ రీజన్స్. ఈ అయిపోయిన వెంటనే నేను జర్నలిస్ట్ ఎడిషన్లో వీడియో అనలైజ్ చేస్తా. చాలా డౌట్స్ తీరిపోతే ఫుల్ క్లారిటీ ఆ వీడియోలో ఉంటుంది. ఇది ఓటింగ్ వరకు ఇందులో మాట్లాడదు. అతను ఓవరాల్ జర్నీకి సంబంధించి అతనికి జరుగుతున్నది ఫేక్ ఓటింగ్ అంట, జెన్యున్ కాదంట, రియల్ కాదంట, అవన్నీ రకరకాల రూమర్స్ కావచ్చు, న్యూస్ అయితే నడుస్తుంది. దానికి అన్నిటికీ ఆన్సరు జర్నలిస్ట్ సతీష్లో వేసి ఆ వీడియో మాత్రం మిస్ కాకండి.